జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మహాభారతం అరణ్య పర్వంలో పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవి అక్కడకు వస్తారు. సత్యభామాదేవి ద్రౌపదీదేవిని ఒక విచిత్రమైనటువంటి మాట అడుగుతారు ఆ సమయంలో. అదేంటంటే, భర్త మనసుని వశీకరణం చేసుకొని లోబరుచుకునే ఉపాయం చెప్పు అని, నీవు అనుసరించేది ఏమిటి చెప్పు అని అడుగుతుంది సత్యభామాదేవి. ఎందుకంటే ద్రౌపదీదేవి లాంటి వారు పురాణాలలో ఎక్కడ దొరకరండి. 5 భర్తలు, కానీ ఒకళ్ళకి ఒకళ్ళు పొరపచ్చాలు రాకుండా ఎంత అద్భుతంగా తన సంసారాన్ని నిర్వర్తించుకుందో ఆ మహా ఇల్లాలు, ఆ మహాసాధ్వి. అప్పుడు ద్రౌపదీదేవి కొన్ని టిప్స్ చెప్తుంది సత్యభామాదేవితో. అందులో ఒక 6 చాలా ముఖ్యమైనటువంటివి మనకి కూడా ఉపయోగపడినటువంటివి ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా, సుఖం ఎప్పుడు సుఖంతో రాదు, దుఃఖం నుంచి మాత్రమే వస్తుంది. చాలా మంచి సూత్రం ఇది. అంటే భార్యాభర్తల బంధం ఎలా బలపడుతుంది అని అంటే, మనం సహజంగా పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళడం వలన బస్సుల్లో కారుల్లో తిరగడం, ఫ్లైట్లలో తిరగడం, అలాగే యాత్రలు చేసుకోవటం, ఇలా రకరకాలుగా ఎంజాయ్ చేస్తే భార్యాభర్తల బంధం బలపడుతుంది ఆ సుఖంలో అనుకుంటాం, ఆ సంతోషంలో అనుకుంటాం. కానీ ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సుఖాలే తప్ప, సంతోషాలే తప్ప బంధాన్ని బలపరిచేటటువంటివి కాదు. శాశ్వతంగా బంధాన్ని బలపరచవు. బంధం బలపడాలంటే ఖచ్చితంగా కష్టం నుంచే బలపడుతుందండి. ఇదే భార్యాభర్త ఏదైనా ఒక కష్టాన్ని ఎదుర్కొన్నారనుకోండి, ఆ కష్టం తీరింది, ఇంకొక కష్టాన్ని ఎదుర్కొన్నారనుకోండి, ఆ తరువాత వారి బంధం చాలా బలంగా బలపడిపోతుందండి. అంత హాయిగా బంధం బలపడిపోయి సంతోషంగా జీవిస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంకా రెండవది, ఆ తల్లి చెప్పిన సూత్రం ఏంటంటే, భర్త ఇంటికి రాగానే ఆ స్వరం మనకు వినిపిస్తుంది, తలుపు కొడతారు కదా, వెంటనే భార్య వెళ్ళి తలుపు తీసి ఎదురు వెళ్ళి తోడుకొని రావాలి ఇంట్లోకి భర్తని. ఒక భర్తకే కాదు, ఈ సూత్రాన్ని భార్యాభర్తకి ఇద్దరికి కూడా అనునయించవచ్చు. ఆ కాలంలో అయితే, పురాణాల కాలంలో, పురాతన కాలంలో అయితే భర్త వేటకో లేకపోతే యుద్ధానికో పని చేయటానికో బయటకు వెళ్ళిపోయేవాడు, ఇంటిలో భార్య ఉండేది. కాబట్టి అప్పుడు భర్త వచ్చేటప్పుడు భార్య వెళ్ళి తోడుకొని వచ్చేది. కానీ ఈ యుగంలో ఇప్పుడు ప్రజెంట్ డేస్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా వర్క్ చేస్తుంటారు. కాబట్టి భర్త ఉంటే భార్య వచ్చేటప్పుడు తలుపు తీయటం, అలాగే భార్య భర్త వచ్చేటప్పుడు తలుపు తీయటం, ఇంట్లోకి తీసుకొని రావటం చేస్తే ఆ బంధం అప్పుడు చాలా చక్కగా బలపడుతుంది. ఇలా అనుసరిస్తే, ఆచరిస్తే బంధం చాలా బలపడుతుంది. అమ్మవారు పార్వతీదేవి కూడా పరమేశ్వరుడు ఇంటికి రాగానే ఎదురు వెళ్ళేవారు. అది పతివ్రతల యొక్క లక్షణం. అలా చేయడం వలన, అలా చేయమని ద్రౌపదీదేవి కూడా సత్యభామాదేవికి చెప్పిందన్నమాట. భార్యాభర్తలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా భర్తకి భార్య, భార్యకి భర్త. అంతేకాని ఎవరేమైనా, లేకపోతే ఎవరు వచ్చినా, లేకపోతే ఇంకేమైనా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. ఆ ప్రిఫరెన్స్ ఎవరికి ఇంకొకరికి ఇవ్వకూడదు. మూడో వ్యక్తి ఇద్దరి మధ్యలోకి రాకూడదు, రానివ్వకుండా చేసుకొని ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వకూడదు, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ విధంగా చేస్తే చాలా రిలాక్స్డ్గా అవుతారు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, చాలా సంతోషంగా జీవిస్తారన్నమాట. ఇక మూడవ సూత్రం ఏంటంటే, ఇప్పుడు భర్త మంచినీళ్ళు కావాలని అడిగాడు, అక్కడ ఒక పని మనిషి ఉంది, పని మనిషికి చెప్పాడు అనుకోండి, వెంటనే ఆ అవకాశం ఆ పని పిల్లకి, పని మనిషికి ఇవ్వకండి. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పని మనిషికి ఇవ్వకండి. ఆ నీళ్ళు తీసుకొచ్చి మీరే ఒక గ్లాసుతో నీళ్ళు ఇవ్వండి. ఆ విధంగా ఆచరించి చూడండి. ఆ బంధం ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా చాలా బలంగా బలపడిపోతుంది. ఈ విధంగా ద్రౌపదీదేవి చెప్పింది, ఈ విధంగా చేస్తే బంధం బలపడుతుంది. అలాగే భర్త కూడా చేయొచ్చు. భార్య బయటికి వెళ్తుంది అనుకోండి, ఒకవేళ అదే కారు డ్రైవర్ ఇచ్చి కారులో పంపించాడు అనుకోండి, అలా కాకుండా భర్త ఇంట్లో ఉండేటప్పుడు, ఎందుకు నేను ఖాళీ ఉన్నానుగా, నేను వస్తాను, తీసుకొస్తాను పద అంటే భార్య ఎంత సంతోషిస్తుంది. ఇద్దరు కూడా చాలా చక్కగా సంతోషంగా వెళ్తారు, వస్తారు. కాబట్టి ఇందులో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. ఒకరికొకరు మీరే డిపెండ్ అవ్వండి, మూడో వ్యక్తి పైన డిపెండ్ అవ్వకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సహకరించుకోండి. అట్లాంటప్పుడు ఆ బంధము చాలా చక్కగా బలపడిపోతుంది, శాశ్వతంగా బలంగా ఉంటుందన్నమాట. ఇక 4వ సూత్రం ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి సూత్రము ఇది, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా భర్త భార్యని నమ్మి ఏవో కొన్ని విషయాలు చెప్తాడు, అలాగే భార్య కూడా భర్తకు
కొన్ని విషయాలు చెప్తుంది. వాళ్ళు ఏకాంత సమయంలో ఉండేటప్పుడు మాట్లాడుకుంటారు. అంటే శృంగారపరమైనటువంటి విషయాలు కాదండి, మామూలు విషయాలైనా ఏకాంతంలో ఉండేటప్పుడు చర్చించుకుంటారు కదా. అవి ఎప్పుడు కూడా తీసుకువెళ్ళి బయట వాళ్ళకి ఎంత మాత్రము కూడా చెప్పకూడదు. భర్త పుట్టింటి గురించి కొన్ని చెప్తాడు అనుకోండి, లేకపోతే భార్య తన పుట్టింటి గురించి చెప్తుంది, లేదా ఇతర విషయాల గురించి చెప్తారు. అవి పొరపాటున బయట వాళ్ళ దగ్గర ప్రస్తావించకూడదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే భార్య అయినా భర్త అయినా, మొన్న మీరు ఒక విషయం చెప్పారు కదా, నేను వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా అని ఒక మాట చెప్పి అడిగి కనుక్కొని అప్పుడు చెప్పండి. లేకపోతే ఒక చిన్న సందు దొరికితే అందులో మీ దాంపత్య జీవితంలోకి దూసుకుపోయి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంపత్య జీవితాన్ని పాడు చేసేస్తారు. అందుకే ద్రౌపదీదేవి ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆ తల్లి ప్రాక్టికల్గా చెప్పే మాటలు ఇవి. ఒక భర్త దగ్గర ఏం మాట్లాడిందో ఇంకొక భర్త దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ప్రస్తావన చేయదన్నమాట. ఇంకా 5వ సూత్రం, భర్తకి అనురక్తులు, ఇష్టమైనటువంటివి, హితులు, ఇష్టమైన వారు, స్నేహితులు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, భర్తకి ఇష్టమైనటువంటి వాళ్ళు. తన భర్తని అభిమానించే వాళ్ళు, తన భర్తకు ఇష్టమైనటువంటి వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంటికి వస్తే భోజనం పెట్టి గౌరవించి వాళ్ళని ప్రేమగా చూచి ఆదరించాలండి. అలాగే భర్తకి ఇష్టం లేని వారు ఉంటారు. అంటే ఆ భర్తను ఎప్పుడు ముంచేద్దామా అని చూస్తూ కూర్చుని ఉంటారు. అట్లాంటి వాళ్ళలో ఎక్కువగా బంధువుల్లోనే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మంచి పేరు వస్తే మొట్టమొదట బంధువులే వాడిని కాళ్ళు పట్టుకొని లాగేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి, అలాంటి వారికి దూరంగా ఉండాలి, వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు. ఇదే కాబట్టి ఇది సేమ్, ఇది కూడా భర్తకి కూడా అనునయించవచ్చు. ఇద్దరు కూడా, భార్యాభర్త ఇద్దరు కూడా దీన్ని ఆచరించుకోవాలి. అలాగే ఇలాంటి బుద్ధులు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే ఇట్లాంటి బుద్ధులు ఉంటే ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళను దరి చేరనివ్వకండి. కానీ అట్లాంటి వాళ్ళ బుద్ధులు వలన వాళ్ళ పిల్లల యొక్క కాపురాలు కూడా పాడైపోతాయి. ఇలాంటి బుద్ధులు ఉండకూడదు. ఆ పాడైపోతున్నాయి, వాళ్ళ పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, కాపురాలు నాశనం అయిపోతున్నాయి, బంధం నిలబడట్లేదు. కాబట్టి ఇట్లాంటి బుద్ధులు ఎవరు కూడా పెట్టుకోకండి. ఇంకా 6వది, ఆ సూత్రం చెప్పినటువంటి తల్లి 6వ సూత్రం చెప్పింది ఈ విధంగా. అంటే పాపపు పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, పాపపు పనులు చేస్తారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం ఇంకొకరిని బలి చేస్తారు, పాపపు పనులు మాత్రమే చేస్తారు. అట్లాంటి వాళ్ళు కానీ కోప స్వభావము ఉన్నవాళ్ళు కానీ, మత్తులో మునిగి ఉన్నవాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ స్నేహితులలో ఉంటే వెంటనే వాళ్ళతో తొలగించుకోండి, స్నేహభావాన్ని కట్ చేసుకోండి. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండి స్నేహాన్ని కట్ చేసేయండి అని చెబుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే అలాంటి స్నేహము మనం చేశామంటే గనుక దాంపత్య జీవితంలో వినాశనం వస్తుంది. ఏదో మన బంధువుల్లో ఉండొచ్చు, ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడ రకం ఆ బుద్ధి ఇట్లాంటి బుద్ధే, ఆవిడ మార్చుకోలేకపోతుంది, సరే పక్కన పెట్టేయండి, పెద్ద ఆవిడ. కానీ 10 సార్లు ఇతరులతో మాట్లాడామనుకోండి, 11వసారి మన మనస్సుని పక్కదారి పట్టించేస్తారు, మన మనసును మార్చేస్తారు. అందుకని అలాంటి వారితో కట్ చేసుకోవడం చాలా మంచిది. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. ముఖ్యంగా భర్తని గౌరవించే వాళ్ళు, భర్త ఉత్తమమైనటువంటి వాళ్ళని గౌరవిస్తాడు కదా, అట్లాంటి గౌరవించినటువంటి వాళ్ళు, అట్లాంటి స్త్రీలతో మాత్రమే మీరు స్నేహం చేయండి. కానీ ప్రతి ఒక్కరితో స్నేహం చేసి చిన్న సందు మనం ఇచ్చామంటే మన దాంపత్య జీవితంలోకి ప్రవేశించి వాళ్ళు దాంపత్య జీవితాన్ని సర్వనాశనం చేసేస్తారు, బంధాన్ని నిలబెట్టరు. కాబట్టి ఇట్లాగే ఈ 6 సూత్రాలను ద్రౌపదీదేవి సత్యభామాదేవికి చెప్పింది. ఈ 6 సూత్రాలు కూడా మనకి కూడా చాలా చక్కగా ఉపయోగపడేటటువంటివి. ప్రతి ఒక్కరూ వీటిని ఆచరించి పాటించి సుఖ సంతోషాలతో హాయిగా ఇంటిని స్వర్గమయం చేసుకుని దాంపత్య జీవితాన్ని స్వర్గంలాగా చేసుకోవాలని ఆశిస్తూ సెలవు. జై శ్రీమన్నారాయణ.